రహస్యంగా కోడి పందాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు పందెం రాయులు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో కోడి పందాలు వేసేందుకు సన్నద్ధమయ్యారు. పక్కా సమాచారంతో ఒక్కసారిగా పోలీసులు మెరుపు దాడి చేయడంతో పందెం రాయులు పరారయ్యారు. పందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. రహస్యంగా కోడి పందాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు పందెం రాయులు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో కోడి పందాలు వేసేందుకు సన్నద్ధమయ్యారు. పక్క సమాచారంతో ఒక్కసారిగా పోలీసులు మెరుపు దాడి చేయడంతో పందెం రాయులు పరారయ్యారు. పందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. రహస్యంగా కోడి పందాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు పందెం రాయులు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో కోడి పందాలు వేసేందుకు సన్నద్ధమయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో కోడి పందాలు వేస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న పందెం రాయుళ్లు అక్కడి నుండి పరారైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఏలూరు జిల్లాతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా పూర్తిగా కోడి పందాలు ఎక్కడైనా వేస్తే ఖచ్చితంగా దానిపైన యాక్షన్ ఉంటుంది అన్నది కూడా ఇప్పుడే పోలీసులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కొంత రహస్యంగా కోడి పందాలు వేస్తూ కొంతమంది జోదగాళ్లు వేస్తున్న పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పోలీసులు పక్కా నిఘా పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల పికెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా సరే కోడి పందాలు కానీ జూదం కానీ ఆడితే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది అనేది కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఏలూరు జిల్లాతో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎస్పీ కూడా దీని మీద సీరియస్ అవ్వడం జరిగింది. ఎక్కడ కోడి పందాలు నిర్వహిస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.